సుగుణ ఇంకా సుందరి పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్క నిమిషం కూడా పడేదే కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఇక మనం కథలోకి వెళ్దాం. ఏం సుందరి వదినా, మొన్నేదో పట్టు చీర కొన్నావంట కదా, అది 10,000 నువ్వు అందరికీ చెప్తున్నావంట. అది మన వీధి చివర 1000 రూపాయలకే వచ్చింది కదా వదినా. అదే రోజు నేను కూడా నువ్వు కొన్న షాప్లోని పట్టు చీర కొనుక్కొని తీసుకొచ్చానులే. ఆ బిల్లు నా దగ్గర కూడా ఉంది. ఎందుకొదినా లేనిపోని గొప్పలు చెప్తావు? నీకేం తెలుసు వదినా? అది మా తమ్ముడు దుబాయ్ నుంచి తెప్పించాడు. అదేమీ ఆషామాషి పట్టు చీర కాదు. ఏదో వీధి చివర కొన్న పట్టు చీర అంటున్నావు. నీలాగా వీధుల్లో పట్టు చీరలు కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. నాకు కావాలంటే మా ఆయన మా తమ్ముడు ఎన్ని చీరలైనా కొనిపిస్తారు అని పైకంటుంది, కానీ మనసులో నేను పట్టు చీర వీధి చివరి షాప్లో కొన్నానని దీనికెలా తెలిసింది? కొంపదీసి నేను కొనేటప్పుడు కానీ ఆ చుట్టుపక్కల ఇది లేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు సుందరి వాకిట్లో కసు ఊడుస్తూ ఉంటుంది. దూరంగా సువర్ణ నిలబడి ఉంటుంది. సుగుణ, సుగుణ వదినా, ఏంటి వదినా, మీ చెట్టు ఆకులన్నీ చూడు ఎలా మా ఇంటి ముందు పడుతున్నాయో. రోజు ఇదంతా కసు ఊడవాలంటే నాకు అరగంట టైం పడుతుంది. నడుములు కూడా నొప్పుడుతున్నాయి. ఇంట్లో పని కూడా ఆగిపోతుంది. కొంచెం ఆ చెట్టు కొమ్మలన్నీ తీసేయొచ్చు కదా వదినా. మా ఇంటి వైపు ఈ ఆకులు పడకుండా ఉంటాయి. నాకు కూడా ఇలా ఊడ్చి కష్టపడే బాధ తగ్గుతుంది. ఏమంటావు? ఇలా రా వదినా. ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు? కొంచెం ఆకులు ఊడవడం వలన నీకు అదొక వ్యాయామంలాగా ఉంటుంది, కానీ నువ్వెందుకు వదినా అలా మాట్లాడుతున్నావు? అయినా చెట్లని పెంచుకోవాలి, కానీ ఎక్కడైనా చెట్టు కొమ్మల్ని విరిచేస్తారా చెప్పొదినా? ఆ చెట్టు నాకు ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? నేను ఆ చెట్టు కిందే నా పనులన్నీ చేసుకుంటాను. మా పిల్లలు హాయిగా చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటారు. వేసవికాలం వస్తే మేము ఇంట్లో కన్నా ఆ చెట్టు కిందే ఎక్కువ ఉంటాము. అలాంటి చెట్టుని తీసేయమనడానికి నీకు మనసు ఎలా వస్తుంది వదినా అని అంటుంది సుగుణ. అది కాదు వదినా, నేను ఆ చెట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. అయినా మర్యాదగా చెప్తే నువ్వెప్పుడు వింటావు? నీతో గొడవ పడైనా సరే ఆ చెట్టుని అక్కడి నుంచి ఎలా తీసివేయాలో నాకు తెలుసు. నేను మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో మాట్లాడతానులే. నేను చూస్తాను వదినా, నువ్వు అక్కడి నుంచి చెట్టు ఎలా తీయిస్తావో. నేనేమన్నా మామూలు దాన్ని అనుకుంటున్నావా ఏంటి? నీకన్నా 10 ఆకులు ఎక్కువే చదివాను. నేను కూడా మా ఆయనతో చెప్తాను. ఆ చెట్టు అక్కడి నుంచి నువ్వెలా కదిలిస్తావో నేను చూస్తాను వదినా అని ఇద్దరు ఇలా రోజు ప్రతిదానికి అయినదానికి కానిదానికి గొడవలు పడుతూనే ఉంటారు. ఒకరోజు సుందరి ఆవు సుగుణ వాళ్ళ ఇంటి ముందు పేడ వేస్తుంది. సుగుణ చాలా కోపంతో ఆవుని తరుముకుంటూ సుందరి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొని వస్తుంది. ఈ సుందరియే కాదు, ఆవు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇదంతా ఖాళీ స్థలం పెట్టుకొని ఇది వచ్చి నా ఇంటి ముందే పేడ వేసింది. నాకు అసలే పేడని ఎత్తాలంటే చాలా చిరాకు. ఇప్పుడు దీనికోసం ఆ సుందరితో నేను గొడవ పడాలి అని ఆవుని తరుముకుంటూ సుందరి ఇంటి ముందుకి వస్తుంది. ఓ ఆగు వదినా, ఆగు. ఎందుకలా ఆవుని వెంబడిస్తున్నావు? ఆ ఆవు నిన్నేం చేసింది వదినా? మనుషులతో గొడవ పడ్డం అయిపోయింది, ఇక జంతువులతో గొడవలు పడటం కూడా మొదలు పెట్టావా ఏంటి వదినా? నా ఆవు నిన్నేం చేసింది? ఎందుకు దాన్ని కొట్టడానికి దాని వెంట పడుతున్నావు? ఏం చేసిందా? అది నా ఇంటి ముందు పేడ వేసింది. అయినా ఆవుని ఒకచోట కట్టేసుకోవడం నీకు తెలియదా ఏంటి? ఇలా పక్కన వాళ్ళ ఇంటి ముందు పేడ వేస్తే దాన్ని వాళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటారనుకుంటున్నావు? నీకంటే ఆవులున్నాయి కాబట్టి నీకు అలవాటు. నేనెలా తీసుకుంటాను? నాకు అసలు ఆవు పేడంటేనే ఇష్టం ఉండదు. వచ్చి నా ఇంటి ముందు నువ్వేమన్నా శుభ్రం చేస్తావా ఏంటి? అలా ఆవుని ఎలా వదిలేస్తావు కట్టేయకుండా అని అడుగుతుంది సుగుణ గట్టిగా. ఎందుకు వదినా అంత కోప్పడతావు?
మొన్న ఇలాగే నేను నా ఇబ్బందిని నీకు చెప్పాను. మీ చెట్టు ఆకుల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని. నువ్వేం చెప్పావు? అదొక వ్యాయామంలాగా పనిచేస్తుంది, ఊడ్చుకొని పక్కన వేసుకో అని చెప్పావు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను వదినా. ఆవు పేడ తీయడంలో అంత కష్టం ఏమీ ఉండదు. నీకు ఎలా తీసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను. అది కూడా పెద్ద పనేం కాదు వదినా. మీ ఆకులు నేను ఎత్తేసినట్టే ఆవు పేడను నువ్వు తీసేసేయి. చెల్లుకు చెల్లు సరిపోయింది కదా వదినా. మా ఆవు కూడా చాలా మంచిది. నాకు కష్టం వస్తే అది చూస్తూ ఊరుకోదు వదినా. ఇవన్నీ కాదు సుందరి. ఇంకొకసారి నీ ఆవు మా ఇంటి ముందు పేడ వేసిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. అప్పుడు ఏం చేస్తాననేది నాకే తెలియదు. నీ ఆవు కనుక నా ఇంటి ముందుకు వచ్చిందంటే ఇంకది నీ ఇంటికి వచ్చే సమస్యే లేదు. దాన్ని ఇంకా మా ఇంట్లోనే కట్టేస్తాను. నేను నీకు అదే చెప్తున్నాను సుగుణ. మీ ఆకులు కనుక ఇంకొకసారి మా ఇంటి ముందు రాలాయంటే నిర్దాక్షిణ్యంగా చెట్టుని అక్కడి నుంచి తీసివేస్తాను. ఇది కూడా నేను చాలా గట్టిగానే చెప్తున్నాను. అలా వీళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడటం వాళ్ళ భర్తలకి అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉంటారో వీళ్ళిద్దరూ అంత విరోధంగా ఉంటారు. ఒకరోజు తన భర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా రమేషు, మా ఆవిడికి మీ ఆవిడికి అస్సలే పడడం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందిరా. ఇలా ఎంతకాలం మనం ఈ గొడవల మధ్యన జీవించాలి? వాళ్ళని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. అవునరా, నిజమే. ఈ గొడవలకి ఏదో ఒక పరిష్కారం వెతకపోతే రోజు తలనొప్పితో వీళ్ళ గోలతో మన వీధిలో ఉన్న వాళ్ళందరి ముందు మన పరువంతా పోతుంది. దీని గురించి మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళిద్దరికీ బుద్ధొచ్చేలాగా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సుందరి తనకెంతో ఇష్టమైన తన డ్రెస్ని ఉతికి ఎండలో ఆరబెడుతూ ఉంటుంది. ఈ డ్రెస్ ఫంక్షన్కి వేసుకెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుగుణ పెంచుకునే కోడి ఒకటి అక్కడికి వచ్చి డ్రెస్సు పైన ఎక్కి డ్రెస్సుని చాలా నాశనం చేస్తుంది. ఆ డ్రెస్సు చూడడానికి చాలా చండాలంగా అయిపోతుంది. సుందరి ఇలా అరుస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళు. మీ అమ్మగారిలాగే నీకు కూడా చాలా పొగరనుకుంటా. తిరిగి తిరిగి వచ్చి నా డ్రెస్ని నాశనం చేశావు నువ్వు. ఏది సుగుణ, సుగుణ, ఒక్కసారి బయటికి రావే, నీ సంగతి చెప్తాను. ఏమైంది సుందరి? ఎందుకలా బిగ్గరగా అరుస్తున్నావు? నేను పక్కింట్లోనే ఉన్నాను కదా, మెల్లగా పిలిచినా కూడా వస్తాను. ఎందుకలా కేకలు కేకలు వేస్తున్నావు? అది సర్లే, అసలు ఏమైందో చెప్పు. నువ్వు అరవకపోతేనే అది పెద్ద విషయంలే, చెప్పు. నీ కోడి నా డ్రెస్నంతా పాడు చేసింది. నాకు తెలుసు, నువ్వు కావాలనే ఈ టైంలో నీ కోడిని నా డ్రెస్ వైపుగా పంపించావు. లేకపోతే అది నా డ్రెస్ దగ్గరకు వచ్చి అలా నా డ్రెస్ని ఎందుకు నాశనం చేస్తుంది? పక్కింటికి ఎందుకు వెళ్ళలేదు? ఇంకా నాకు వేరే పనేం లేదమ్మా. ఎప్పుడు నిన్నెలా ఏడిపించాలనేదే కదా నా పని. కోడి ఏదో తిరుగుతూ వచ్చింది, దానికి కనిపించలేదు, డ్రెస్ని పాడు చేసింది. దానికి తెలుసా ఏంటి అది నీకు ఇష్టమైన డ్రెస్సు, నేను దాన్నే పాడు చేయాలని? అయినా నువ్వు కావాలనే నాతో గొడవ పెట్టుకున్నావు. మొన్న మీ ఆవు మా ఇంటి ముందు పేడ వేస్తే నేను తీసుకోలేదా? అలాగే నువ్వు ఈరోజు డ్రెస్ని ఉతుకుంటే సరిపోయేదానికి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని వాళ్ళిద్దరూ చాలాసేపు గొడవలు పడతారు. అంతా చూసిన వాళ్ళ భర్తలు రమేష్ ఇంకా సురేష్ ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళిద్దరూ గొడవ పడటం మొదలు పెడతాడు. ఒరే రమేష్, ఇంకొకసారి మీ ఆవిడ మావిడితో గొడవ పడ్డా, మీ ఇంట్లో వస్తువులు ఏదైనా సరే మా ఇంటికి వచ్చినా నేను మాత్రం అస్సలు ఒప్పుకోను. ఇది ఎంతవరకు వెళ్తుందో నాకే తెలియదు. అవునరా సురేష్, నేను కూడా నీకు అదే చెప్తున్నాను. ఇంకొకసారి ఆ ఇంటి వైపు నుంచి ఏ వస్తువైనా ఈ ఇంటి వైపు వచ్చినా, ఇంకొకసారి మా ఇంట్లో గొడవకి కారణం మీరైనా మిమ్మల్ని ఊరికే వదలను. ఇలా భర్తలిద్దరూ గొడవ పడడం చూసిన సుగుణ ఇంకా సుందరి చాలా ఆశ్చర్యపోతారు. భర్తలు ఆడేది నాటకం అని తెలియని సుగుణ ఇంకా సుందరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన, మన విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళింది.
మగవాళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలానే సాగిందంటే ఇది ఎంత దూరం వెళ్తుందో. ఈ రోజు నుంచి ఏం గొడవలు లేకుండా కలిసిపోదాం సుందరి వదిన. నువ్వేమంటావు? అవును సుగుణ, నేను కూడా నీకు అదే చెప్పాలనుకున్నాను. ఈ రోజు నుంచి మనం ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిద్దాం. మన భర్తలు అంత ప్రాణ స్నేహితులు అలా గొడవ పడుతుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మన వల్ల వాళ్ళెందుకు విడిపోవాలి అని చెప్పి ఆ రోజు నుంచి సుగుణ ఇంకా సుందరి కలిసిమెలిసి హాయిగా జీవిస్తారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.